హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. హ్యాంగిల్స్ ఈ మోడల్లో ఎలా కటింగ్ చేసుకోవాలో, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. బ్లౌజు ఇలా ఎల్లో కలర్ వచ్చిందండి. శారీ అయితే క్రీమ్ కలర్ వచ్చింది. ఈ శారీలో కట్టుకొంగు సైడు ఒక 5 ఇంచుల క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా ఒక 5 ఇంచులు మెజర్మెంట్ తీసుకుని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అడ్డం ఒక 5 ఇంచులు, నిలువక 5 ఇంచులు ఉండేలా చూసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది డబుల్ లేయర్ మీద కట్ చేసుకున్నామండి. అంటే బ్లౌజ్కి 2 హ్యాంగిల్స్ పెడతాం కదా, 2 హ్యాంగిల్స్ కోసం ఇలా డబుల్ లేయర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని తీసుకుని అడ్డం 4 ఇంచెస్, నిలువు 4 ఇంచెస్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఇంకా క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని అడ్డం 3 ఇంచెస్, నిలువు 3 ఇంచెస్ ఉండేలా కటింగ్ చేసుకోవాలి. ఇలా మీకు శారీలో బ్లౌజ్లో కూడా కలర్ ఉంది కదా, ఆ కలర్ని కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. కానీ క్లాత్ అనేది మిగలలేదండి, నాకు బ్లౌజ్కే సరిపోయింది. అందుకే ఓన్లీ శారీ క్లాత్ని పెట్టేస్తున్నాను. ఇలా డబుల్ పీసెస్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా సింగిల్ ఫోల్డింగ్తో ఈ విధంగా సమోసా షేప్లో ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే మనం హ్యాంగిల్ కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఈ విధంగా 3 పీసెస్ తీసుకున్నాం కదా, ఒక హ్యాంగిల్కి వచ్చేసి ఈ 3 పీసెస్ని ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ తక్కువ ఉంటే ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా అన్ని పీసుల్ని ఐరన్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక హ్యాంగిల్కి ఈ విధంగా 3 పీసెస్ అయితే సెట్ చేసుకొని ఇలా డోరీని తీసుకుని ఈ డోరీకి అయితే ఇప్పుడు హ్యాంగిల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని అయితే ముందుగా ఈ విధంగా పెట్టుకోవాలి. సమోసా ఆకారంలో ఐరన్ చేసుకున్నాం కదా, అలా పెట్టుకుని తర్వాత 4 ఇంచులు తీసుకున్న పీస్ని సెకండ్ పెట్టుకుని 3 ఇంచెస్ తీసుకున్న పీస్ని ఇలా థర్డ్ లాస్ట్ని పెట్టుకోవాలి. ఒక్కసారి మన సైడ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా పొడవుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ ఉన్న సైడు మన సైడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ పీస్ని లైట్గా స్టిచ్చింగ్ వరకు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా వస్తే చాలు. అలాగే 3 ఇంచెస్ మీద 4 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కూడా ఇలా ఒక్క చోటకే 3 ఒక చోటకే పెట్టేయొద్దండి. ఇలా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చివరి దాకా వచ్చిన తర్వాత డోరీని తీసుకుని ఇలా సెంటర్కి ఈ విధంగా సెట్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి. ఇలా డోరీ పెట్టిన దగ్గర రఫ్ లాగడం మర్చిపోవద్దండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మన సైడ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ఆపోజిట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా మిగిలింది కదా, ఈ క్లాత్ని మళ్ళీ మన సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా రఫ్ లాక్కుని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా దారాలు పోగులేమీ లేకుండా నీట్గా కటింగ్ చేసుకుని ఇలా ఆపోజిట్ డోరీ థ్రెడ్ని లాగితే స్లోగా లాగాలి. ఇలా లాగితే డోరీ అనేది తిరగబడిపోతుంది. ఇవి లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ వల్ల కొంచెం చిక్కులుగా ఉంటుంది. కొంచెం స్లోగా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఇలా నీట్గా డోరీ హ్యాంగిల్స్ రెడీ అయిపోతాయండి. వీటికి లేయర్కి ఇలా పూసలు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏదైనా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. కానీ నాకు ఈ యాంగిల్స్ అలా రెడీ చేయడానికి నాకు టైం లేదు. ఇది అర్జెంటుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. అందుకే నేనైతే పూసలు ఏమీ కుట్టట్లేదు. ఈ హ్యాంగింగ్స్ని ఎలా రెడీ చేసుకున్నామో ఇంకో హ్యాంగింగ్స్ కూడా అలాగే రెడీ చేసుకోవాలి. అయితే దీనికి పూసలు కుట్టుకోమన్నాను కదా, ఈ విధంగా పూసలు అవన్నీ స్టిచ్చింగ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. మంచి రెడీ చేయాలనిపిస్తుంది, కానీ టైం ఉండదు. మీకు కావాలి ఎలా స్టిచ్చింగ్ ఎలాగా పూసలు అవి ఎలా కుడితే బాగుంటుందో చెప్పమన్న కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇవే హ్యాంగిల్స్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మీకు పూసలు ఏ విధంగా కుడితే ఎలా ఉంటుందో నేనైతే వీడియో చేసి చూపిస్తాను. ఈ హ్యాంగింగ్స్ బయట ఎక్కువ రేటెట్టి కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఇలా క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకొని మనము పూసలతో కానీ ఇలా స్టోన్స్తో కానీ రెడీ చేసుకుంటే చాలా అందంగా వస్తాయి. అవి స్టాండర్డ్గా కూడా ఉంటాయి. రెడీమేడ్ అయితే కొంచెము తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. టైలరింగ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఇలాగా స్లోగా చూపించాల్సిన అవసరం లేదండి.
ఫాస్ట్గా చూపించినా వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా క్లియర్గా చెప్తే కానీ అర్థం కాదు. అందుకే ఇలా క్లియర్గా చెప్పడానికైతే ప్రయత్నించానండి. ఈ విధంగా 2 హ్యాంగింగ్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇవైతే బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. సైజ్ బ్లౌజ్ని తీసుకుని ఇలా షోల్డర్ నుంచి 3 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకుని ఇలా 2 షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని డోరీ అనేది అక్కడే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డోరీని బ్లౌజ్ కిందికి పెట్టుకుని ఇలా గట్టిగా రఫ్ లాగాలి. ఎక్కువసార్లు రఫ్ లాగండి, ఎందుకంటే ఇది డోరీ అనేది గట్టిగా గుంజి కడతారు కదా, అలా కట్టినప్పుడు డోరీ అనేది తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గట్టిగా రఫ్ లాగండి. ఒక 4-5 సార్లు రఫ్ లాగితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆపోజిట్ నెక్ సైడ్ కూడా ఈ విధంగా డోరీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.